అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు దేవుళ్లపల్లి బాలచంద్ర శర్మ గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఈ 2026 పరాభవన సంవత్సరంలో కుంభరాశికి ఏ విధంగా ఉంది గురువుగారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8. తక్కువగా అనిపించిన ఆదాయం స్థిరంగా వస్తుంది. వ్యాపార రీత్యా, జీవన విధానాల రీత్యా ఖర్చులు కొంచెం పెరగవచ్చు, అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు. రాజ్యపూజ్యం 4. వీరికి మర్యాద ఇచ్చేటువంటి వాళ్ళు మధ్యస్థంగా ఉంటారు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకపోవడం మంచిది. ఎవరైనా సరే నన్ను బాగా పిలవాలి, ఇంటికి వచ్చి కార్డు ఇవ్వాలి, ఇవ్వకపోతే మర్యాద పోయినట్టుగా భావిస్తూ ఉంటారు. నిజమే, కానీ అంతగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అవమానం 2. మొత్తం పైన ఈ సంవత్సరంలో వీరికి చాలా రకాలైనటువంటి కొత్త మార్పులు విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికమైనటువంటి ఫలితాలు, ఊహించినటువంటి లాభాలు ఉంటాయి, అలాగే ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి. కొత్త పందాలో వీరికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. టెక్నాలజీ పరంగా కూడా ఆదాయం పెంచే అవకాశం ఉంది. ఏవైనా సరే కొంచెం కంప్యూటర్స్, టెక్నికల్ పరమైనటువంటి వస్తువులతోని ఆదాయం పెంచే అవకాశం ఉంది. అలాగే సాఫ్ట్వేర్ పెట్టుబడులు పెరగచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రయోగాత్మకమైనటువంటి ఖర్చులు పెరగచ్చు. సేవింగ్స్ పరంగా కూడా కొంచెం జాగ్రత్త అవసరం. బాగా అదుపుగా వీరు సేవింగ్స్ చేసుకుంటే మంచిది. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లోకి వస్తే కూడా ఉద్యోగంలో కొంత మార్పు ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఒకే సంస్థలో ఎక్కువ సంవత్సరాలు పనిచేయడం కూడా అంత మంచిది కాదు. కాబట్టి అది సాఫ్ట్వేర్ రంగంలో అసలు మంచిది కాదు. ఎప్పటికప్పుడు చేంజెస్ అవుతే టెక్నాలజీ పరంగా అన్ని రకాలుగా మారుతూ ఉంటుంది. అలాగే జనరల్గా కూడా ఉద్యోగస్తుల్లో ఉద్యోగ మార్పు లేదా స్థాన మార్పిడి జరిగే అవకాశం ఉంది. ఐటీ, టెక్కీ సర్వీస్ చేసేటువంటి వాళ్ళు, అలాగే రీసెర్చ్ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, విదేశాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలం. సాఫ్ట్వేర్కి సంబంధించి ఏవైనా సరే ఇన్నోవేటివ్ సంబంధించి లేదా పేటెంట్స్ తీసుకొని మరి కొత్త రకమైనటువంటివి చేస్తారు చూసారా, వారికి కూడా లాభంగా ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే సైన్స్, టెక్నాలజీ, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఏఐ పరమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, రోబోటిక్స్కి సంబంధించి, సైన్స్కి సంబంధించి, ఏరోనాటికల్కి సంబంధించి బాగా కలిసి వచ్చేటువంటి డిపార్ట్మెంట్స్ అనమాట. వీరు కొంచెం అంత ఈజీ పర్సన్స్ కాదు కుంభరాశి వారు. కొంచెం స్టబాన్ క్యారెక్టర్స్, దాని తగ్గట్టుగానే వాళ్ళు అన్నీ తీసుకుంటారు. సముద్రంతో పోలుస్తూ ఉంటాం మనం కుంభరాశి వారిని. భవిష్యత్తుకు సంబంధించి ఫ్యూచరిస్టిక్ రంగాలు ఏవైతే బాగా అద్భుతంగా ముందుకెళ్తాయని తెలుసుకొని వాటి మీద వీరు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. అలాగే గృహిణులకు సంబంధించిన విషయాల్లో స్నేహబంధమైనటువంటి వాటికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఈరోజు వీళ్ళతో బాగుంటారు, వెనకాల ఏదో మాట్లాడతారు, మనసు బాధపడడానికి కారణం అవుతారు, రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. కాబట్టి ఎవరితో కావాలో వారితో వాటికి మాత్రమే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మంచిది. ఆధ్యాత్మికమైనటువంటి వాటిలో ఆసక్తి కూడా పెరుగుతుంది. ఇంట్లో అన్ని రకాలైనటువంటి పనులను కూడా చాకచక్యంతో కొనసాగిస్తూ పూర్తి చేస్తూ ఉంటారు. చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కొత్త ఆవిష్కరణలు, టెక్నికల్గా ఏవైనా పనులు, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటివి, వారికి అనుకూలంగా ఉండేటువంటివి. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో రాజకీయపరమైనటువంటి విషయాల్లో ప్రజాసేవ చేసేటువంటి వాళ్ళు, గ్రౌండ్ లెవెల్ నుంచి చేసేటువంటి వాళ్ళు, యువ నాయకులు బాగా పనిచేసే వాళ్ళని గుర్తించి వారిని వెంటే పెట్టుకోవడం, దీనివల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయి. సినిమా రంగానికి సంబంధించి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తారు. అసలు ఇంతవరకు ఎవరూ కూడా టచ్ చేయనటువంటి జోనార్స్ని టచ్ చేసే వాళ్ళు ఉంటారు, వారికి బాగా కలిసి వస్తుంది. కొత్త కాన్సెప్ట్స్ తీసే వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే స్టైలిష్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది సినిమా రంగాల్లోకి సంబంధించిన వాళ్ళు కూడా. అంటే డిజైన్ పరంగా కానివ్వండి, వర్క్ పరంగా కానివ్వండి, ప్రెజెన్స్ పరంగా కానివ్వండి, ప్రజెంటేషన్ పరంగా, వాటి పరంగా అన్ని రకాలు కూడా బాగుంటుంది. వైవాహిక జీవితానికి సంబంధించి వివాహం కాస్త ఆలస్యం అవ్వచ్చు, ఈ సంవత్సరం ఆఖరిలో వివాహం అవ్వచ్చు. అలాగే ఏవైనా సరే అప్లికబుల్ రిలేషన్స్లో ఉంటారు కొంతమంది. అంటే వివాహం చేసుకుంటారు కానీ ముందుగానే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. వాటి పరంగా కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. ఎందుకంటే జీవితము, టైము, సమయం అన్నీ కూడా ఏంటంటే ఎటువంటి అగ్రిమెంట్ లేనటువంటి వారికి అప్పు ఇవ్వడము లేదా డబ్బులు తీసుకోవడం లాంటి పరిస్థితి అనమాట అది. స్నేహితుల నుంచి ఎవరన్నా ప్రేమించి పెళ్లి చేసుకోవడం కూడా జరగవచ్చు ఈ రాశి వాళ్ళు.
ఈ సంవత్సరం ఆఖరిలో ఎక్కువ శుభదాయకంగా కనిపిస్తోంది. పిల్లలకు సంబంధించి తెలివైనటువంటి వారు చాలా ఆలోచించి మాట్లాడేటువంటి సంతానం కలుగుతుంది. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. ఎవరన్నా పిల్లలు ఒలింపియాడ్స్ లాంటి వాటిలలో ఎగ్జామినేషన్స్ రాస్తే కూడా విజయం సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు వస్తే కనుక రక్తహీనత, బ్లడ్ లాస్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఎక్కువ బియ్యం తింటారండి ఈ రాశి వాళ్ళు, నేను గమనించింది. దానివల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అందరి గురించి కాదు, కొంతమంది గురించి. నరాల బలహీనత ఎక్కువ ఉంటుంది, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అలాగే నిద్రలేమితనము, ఆహారం సమయానికి తీసుకోకపోవడము, నిద్రలో ఉలిక్కిపడము ఇలాంటివి బాగా జరుగుతాయి. సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. మనం ఆహారం ఎంత ముఖ్యమో, మన వే ఆఫ్ లివింగ్ ఎంత ముఖ్యమో, వే ఆఫ్ స్లీపింగ్ కూడా అంతే ముఖ్యం. నిద్ర లేదు అంటే పెద్ద అనారోగ్యంతో సమానం. అలాగే ఐరన్తో కూడినటువంటి ఆహారం స్వీకరిస్తే మంచిది. పాలకూర కానీ, గోంగూర కానీ, ఖర్జూర లాంటివి కూడా స్వీకరిస్తే వీళ్ళు చాలా తినేదానికి చాలా మంచిది. మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళు పూర్తిగా మానేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న కాలానికి వారు మద్యపానం స్వీకరిస్తే వారికి అస్సలు బాగోదు. ఇంతకుముందు మకర రాశిలో మనం కుంభరాశి వాళ్ళ గురించి కూడా చెప్పాం. ఆ ప్రకారంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. శని గోచార రీత్యా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత అంత అద్భుతమైనటువంటివి ఎక్స్పెక్ట్ చేయలేం మనం. గురు గోచార రీత్యా మటుకు జీవితంలో చాలా మార్పులు సంభవించేటువంటిది ఈ సంవత్సరం. వీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి మార్పులు ఈ సంవత్సరంలో ఈ రాశి వారు ఎక్కువగా చూస్తారు. గురువుగారు, వాళ్ళకి వచ్చిన అంటే ఏదైతే ఉన్నాయో కష్టాలు అవి అధిగమించుకొని ముందుకెళ్ళాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? మనకు మకర రాశిలో చెప్పాం ఆల్రెడీ. ఏంటంటే వారి తల్లిగారి యొక్క అంటే చూడండి వాళ్ళు ఆ వీడియో ఆఖరిలో మీకు అంటే మధ్యలో ఉంటుంది, పరిహారాల దగ్గర చూడండి. వీటితో పాటు ఇప్పుడు నేను చెప్పేటువంటిది కూడా మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు ఇది కూడా పాటించవచ్చు. చాలా మంచి రెమెడీ. ప్రతి శనివారం ఇఫ్ పాసిబుల్, లేదు నాట్ పాసిబుల్, కంపల్సరీ వెళ్ళాలి. శనికి తైలాభిషేకం చేయాలి. తైలాభిషేకం చేసేయడం మామూలు అందరు చెప్తారండి అని, కొంచెం వెరైటీగా చేయాలి. వెరైటీ అని కాదు కానీ మీరు తెలుసుకోకుండా చేస్తుంటారు. అది ఎలా అంటే నువ్వుల నూనె తీసుకెళ్తాం, నువ్వులు తీసుకెళ్తాం, క్లాత్ తీసుకెళ్తాం, నల్ల రంగు క్లాత్. ఫస్ట్ కొంచెం అంతా నూనె పోయాలి, నువ్వులు వేయాలి, ఇంకొంచెం నూనె పోయాలి, ఆ నువ్వులన్నీ జారాలి ఒకటి. రెండవది ఏంటంటే కాటన్ కలర్ బ్లాక్ కలర్ క్లాత్లో మధ్యలో నువ్వులు వేసి మూట కట్టాలి. ఒక కొత్త మట్టి చిప్పలో పెట్టేసి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. బెల్లం నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే శని సంబంధిత దోషం పోతుంది. ఒకటి. రెండు, శని ఇంతకు ముందే చెప్పాను, తల్లిదండ్రులకు దూరంగా అనాథగా గుడ్డివాడిగా బ్రతుకుతాడు శని. కాబట్టి అనాథ పిల్లలకు కానీ బ్లైండ్ పీపుల్కి కానీ మీరు ఏదైనా సరే దానమో ధర్మమో చేస్తే మంచిది. ఉదాహరణకి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, పుట్టినరోజు ఉంది, ఖర్చు పెడతాం 20,000, 10,000, 20,000, 30,000, 40,000, ఒక 5,000 రూపాయలు వాళ్ళ కోసం స్పెషల్గా భోజనం తీసుకెళ్ళి పెట్టండి. వీలైతే మీ పిల్లలతో పెట్టించండి. దానివల్ల ఏమవుతుందనంటే నేను ఏదో మొత్తానికైతే రెగ్యులర్గా చేసే పని చేయట్లా, ఏదో మంచి పనే చేస్తున్నా, వీళ్ళందరూ కూడా ఏదో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఇలాంటిది నేను చెయ్యాలి అని పిల్లలు అనుకుంటారు. మీ తల్లిదండ్రులు లేకుంటే ఇంకొక జ్ఞాపకార్థం భోజనాలు పెట్టండి. బ్లైండ్ పీపుల్కి అయితే అందరు అన్నిస్తారమ్మా. ఇవేమంటారు, పెన్ డ్రైవ్స్ CDs కానీ ఎవరు ఇయ్యరు. వాళ్ళు పాపం క్లాసెస్ వెళ్తారు, వాళ్ళు చదువుకుంటారు కదా, అవన్నీ రికార్డ్ చేసుకొని వింటారు. వాళ్ళకి స్పేస్ కావాలన్నమాట. ఎలా? వాళ్ళ కోసం పెన్ డ్రైవ్స్ ఏమైనా సరే ఉన్న వాళ్ళు ఉంటే పెన్ డ్రైవ్స్ ఇవ్వండి, లేదా CDలో DVDలో ఇవ్వండి. దీనివల్ల కూడా కొంచెం వాళ్ళకి మీరు విద్య దానం చేసిన వాళ్ళు అవుతారు. ఈ ఆర్ఫనైజ్డ్ స్కూల్స్కి వెళ్ళి ఏదైనా సరే దానం ఇవ్వాలంటే నాకు మొన్న ఒకళ్ళు చెప్పారు, నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఏం కాదు, ఓపెన్గా చెప్పాలి, ఇది చెప్పాలి కూడా, తెలిస్తే మంచిది, అందుకని చెప్తున్నా. ఆడపిల్లలు ఉంటారు 13 years 12 years నుంచి 15-16 years వరకు ఉంటారు. వాళ్ళకు డేట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం ప్యాడ్స్కి డబ్బులు ఎవరిని అడిగినా అన్నిటికీ వెసులుబాటు అవుతున్నాయి. ఒకళ్ళు వచ్చి మేము బియ్యం ఇస్తాం, కూరగాయలు ఇస్తాం, ఇవి ఎవ్వరు ఇవ్వట్లేదు గురువు గారు, ఏమనుకోకుండా అంటే నా తోచినంత మంత్లీ వాళ్ళకి ఇవ్వాలనుకున్నా. అలా ఎవరైనా చేస్తే అది కూడా ఒక అందుకు మంచిదే. ఎందుకంటే మనం ఆ జోనార్లో వాళ్ళకు మనం రక్షణ ఇస్తే మీ కుటుంబంలో గైనిక్ ఇష్యూస్ లేకుండా పిల్లలు బాగా ఉంటారు. ఇది కూడా శని సంబంధిత దోషంలో భాగమే. టవల్స్ ఎవరు ఇవ్వట్లేదంట. మేమేం చేసాం, నాకు తెలిసిన బ్రాహ్మలు ఉంటే ఈ మీడియా పరంగా కూడా చెప్తున్నా, మీకు ఎన్నో పంచలు వస్తాయి, మనం అన్నీ కట్టం.
పక్కకు పెట్టేయడం, పారేయడం, తుడిచేయడానికి వాడతాం. వాటిని టవల్స్లా కుట్టించి వాళ్ళకి ఇవ్వండి. మన స్పెషల్గా బ్రాహ్మణులు వెళ్ళి దానం చేయాలంటే కష్టం అవుతుందేమో. మాకు పంచలు చాలా మెత్తగా ఉంటాయి వచ్చినవి, కానీ కట్టుకోవడానికి వీలు ఉండవు, సైజెస్ ఉండవు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ అంచు వరకు కట్ చేసి టవల్స్ దానం ఇవ్వండి. ఏదో రకంగా మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో కొంత లేనివాడికి ఇవ్వడం వల్ల మనమే దేవుడి యొక్క తత్వాన్ని తీసుకున్న వాళ్ళం అవుతాం. శని చెప్పేది అదే, ఆయన కర్మఫలదాత. ఆయన మనం చేసే ప్రతి పని రికార్డ్ నొక్కి కూర్చుంటాడు. రిజల్ట్ ఇవ్వాలి అన్నప్పుడు మన రికార్డ్ ఓపెన్ చేస్తాడు. ఆహా, ఇతగాడు పలానా దానం చేశాడు, పలానా ధర్మం చేశాడు, సో వీడికి కష్టం వచ్చినప్పుడు మనం కూడా ఏదైనా మంచి చేయాలి తప్ప చెడు చేయకూడదు. యాక్సిడెంట్ జరగాల, ఖచ్చితంగా జరుగుతుంది. అదే లారీ వచ్చి తగిలేది ఏ స్కూటర్ రోడ్ వచ్చి గుద్దుతాడు, అది కూడా కర్మఫలమే. అలా మన కర్మఫలాన్ని ఇంత ఉన్నదాన్ని ఇంత చేయడము, ఇంత వచ్చేటువంటి పుణ్యాన్ని ఇంత చేయడం కూడా శని చేతిలో ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారే కాకుండా ఇవి అందరూ కూడా పాటించవచ్చు. వీలైతే శరీరానికి పడితే మంచిగా మీ జాతకాన్ని చూయించుకొని నీలివర్ణం ఉంగరం, ఇంద్రనీలం అని, మయూర నీలం, ఇట్లా రకరకాలు ఉంటాయి. లేదా ల్యాపీస్ అని ఉంటుంది. ఉదాహరణకు నా చేతికున్నటువంటి దాంట్లో ఇది ఉంది, ల్యాపీస్. ఇది ఇలాంటి వాటితోని మాలగా కానీ ఉంగరంగా కానీ ధరించడం వల్ల విశేషంగా శనిగ్రహ దోషములు కూడా పోతాయి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. వాళ్ళకి మరిన్ని శుభ ఫలితాలు చేకూరాలని కోరుకుంటూ ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు.